సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ గ్రూప్ అన్న అందరికీ వందనాలు. ఈరోజు మనం కొవ్వూరు పట్టణంలో ఉన్నాము. కొవ్వూరు పట్టణంలో గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నటువంటి జాన్ గారు, అలాగే వారి యొక్క భార్య గారు, చాలా నిరుపేద కుటుంబం. అంటే వీరికి 4 సంతానము. ప్రథమ కుమార్తె చాహ్నవి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సహోదరి పుట్టినప్పటి నుండి కూడా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ బిడ్డకి ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అయితే పుట్టినప్పటి నుండి సుమారుగా 25 సంవత్సరాలు కూడా బిడ్డ ఇదే పరిస్థితి అయినప్పటికీ కూడా కన్నపేగు కన్నమామగారు విడిచిపెట్టకుండా చంటి బిడ్డ కంటే ఎక్కువగా ఈ బిడ్డను చూసుకోవడం అనేది వీళ్ళ యొక్క గొప్పతనం. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ గృహానికి రావడం జరిగింది. అయితే ఇప్పటి నుంచో రావాలి, కానీ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ గృహానికి వచ్చి వారి యొక్క తండ్రి ప్రేమను మీరు తెలుసుకోవడం జరిగింది, తల్లి ప్రేమను తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా బిడ్డను భారమయ్యే తల్లిదండ్రులకి ఈరోజు ఈ బిడ్డ ఈ యొక్క తల్లిదండ్రులు కనీసం చిన్న ఆపద రాకుండా చూసుకోవడం అనేది వాళ్ళ యొక్క ప్రేమకు నిదర్శనం. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ వీరి మధ్యన ఈ కుటుంబంలో కనబడుతుంది. అలాగే ఈ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. వీరికి పెద్ద కుమార్తె, అలాగే 2 కుమార్తె ఉన్నారు, అలాగే 2 కుమారులు కూడా ఉన్నారు. 2 కుమారులు కూడా ఆఖరి కుమారుడు చదువుకుంటున్నాడు. మా పెద్ద కుమారుడు తండ్రికి చేతుడువాదుడుగా ఉంటూ సహకారిగా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన యొక్క సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క నిత్యావసర సరుకులు, చిన్న ఆర్థిక సహాయాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది మెడిసిన్ నిమిత్తము. కాబట్టి ఈ యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క జాహ్నవి గారికి ఈ యొక్క సరుకులు అందజేసినటువంటి, ఆర్థికంగా సహకరించినటువంటి సీసీఎం చారిటబుల్ సభ్యులందరికీ కూడా పేరు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు అలాగే మన ట్రస్ట్ ద్వారా చిన్న ఆర్థిక సహాయాన్ని కూడా మందుల నిమిత్తము మేము వారి తల్లిగారికి అందజేయడం జరుగుతుంది. అమ్మ, చిన్న సహాయాన్ని, ఇవి కేవలం నిత్యావసర వస్తువులు, ఇవన్నీ కూడా మీరు కాస్త అంటే మేము ఇచ్చేవి నెలల తరబడి రావు, 1 నెలకు మాత్రమే వస్తాయి. ఏదో చిన్న సహాయం. అయితే మీరు చెప్పిన మాటను బట్టి ఈ పాపకి మెడిసిన్కి అవసరం అని చెప్పారు. మీలో ఇంకెవరైనా సరే మెడిసిన్, ఈ యొక్క పాపకి మెడిసిన్ అవసరం అండి, డబ్బులు చాలా అవుతున్నాయి, ఎవరైనా మీరు ప్రేరణ కలిగితే అందజేయాలని కోరుతున్నాను. మన ట్రస్ట్ తరఫున చిన్న ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. ఇది తీసుకోండి. ఒకసారి